అయ్యో! పాపమండి చికెన్ లవర్స్. కొన్ని రోజుల వరకు చికెన్, ఎగ్స్ తినకూడదంట. అయినా పద్దాక చికెన్ బిర్యానీ ఏం తింటారు? ఒకసారి ఇలా వెజ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. టమ్మీ కూడా లైట్‌గా ఉంటుంది. నేను ఈ వెజ్ బిర్యానీ ఎలక్ట్రిక్ కుక్కర్‌లో చేస్తున్నాను. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ నాకు నచ్చినవి వేశాను. మీకు కావాలంటే కాలీఫ్లవర్, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజ్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్ అంటే గోంగూర కర్రీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దాని రెసిపీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది హోమ్మేడ్ బిర్యానీ మసాలా. దీని రెసిపీ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వెజిటబుల్స్ అన్నీ మంచిగా వేగాక 1 కప్ రైస్కి 1½ కప్ వాటర్ పోసుకొని కుకింగ్కి స్టార్ట్ చేసేయడమే. వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్లో చేస్తే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.